భీమా భీముడు నువ్వు కూర్చోరా ఇక కొంచెం కూర్చో భీముడు దానా అమ్మ భీముడు కాడరా ఓ ఇష్యూ ఇష్యూ ఎందుకు కోపం ఎందుకు నీళ్ళు ఎవరు వచ్చింది మందరేయడానికి ఎందుకు కోపం ఎందుకు అమ్మో ఇంతసేపు ఊపిండు ఫ్రెండ్స్ మామూలు ఊపులే భీమగాడు ఓకేనా మీకు ఏంది నీ లొల్లు ఏంది అమ్మ 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 వాడు ఉండడానికి మధ్యలో చూడండి ఇప్పుడు వచ్చిందని మీరాయి వచ్చినావా డాడీ కూర్చి వీడైతే మీరాయి కాదు మొత్తానికే డాడీ కూర్చీడు ఏంది చెప్పు ఏంది చెప్పు నీ అలుగుడు ఏంది నీ బెదిరించుడు ఏంది అబ్బా అగు వీడిదైతే తక్కువడు కాదు ఫ్రెండ్స్ వీడు అలుగుడే దగ్గర చూపెట్టారు అలుగుడే మొత్తం ఎట్లా అంటే నా డాడీ రా ఇగో వీడికి ఇప్పుడు పడట్లేదు ఇక పోతాడు ఇక కోపంగా ఏడుకోపోయినట్టు ఇగో వీడినే చూస్తాడు నువ్వు నా డాడీ మీద ఎందుకు కూర్చున్నావురా అంతేనా డాడీ మీద ఎందుకు కూర్చున్నావు అనేనా నీ కోపం సరే ఓకే ఓకేనా ఓకేనా మంచిగా తినాలి ఇవ్వాలన్నా తిను ఈ కొబ్బరి నీళ్ళు ఓఆర్ఎస్లు ఇవి కాదు తిండి ఎట్లా తింటావు అందరి ప్లేట్లలో ఏరుకొని తింటావు అర్థమైందా అట్లా తిను పొద్దుగాల లేవంగానే సార్ వెల్కమ్ చెప్పిండు నాకు ఇవాళ వెల్కమ్ చెప్పిండు పొద్దుగాల వెల్కమ్ చెప్పిండు అయ్యో వెల్కమ్ దొంగ భీమ నా రోజు నుంచి టార్చర్ పెట్టింది ఫ్రెండ్స్ నాకు వీడికి ఏమవుతుందో అని చెప్పేసి నిద్ర కూడా పోలేదు అక్కడ పక్కన వేసుకొని పడుకున్నా ఇక వీడైతే ఒరే డాడీ నన్ను వదిలిపెట్టినవురా నువ్వు అని వీడిని వదిలిపెట్టిందట తెగ ఫీల్ అయిపోతాడు నా మీద ఎంత ఫీల్ అవుతానంటే అంత ఫీల్ అవుతాను మిరాయిని మిర్రు అని పిలుస్తాను అరే మిర్రు వీడేనా వీడి మీద కోపం చూడండి మామూలు కోపం కాదు వీడికి దా బన్నీ అమ్మ మామో వీడి కాళ్ళు సెట్ అయినాయి ఫ్రెండ్స్ దొంగోడి కాళ్ళు సెట్ అయినాయి ఇప్పుడు ఊపమ్మ తోకు ఊపు చాలా రోజులు అవుతుంది అందరినీ తోకం చూడక ఊపు అది గీడ పెట్టాడు వాడినే మద్దరించి వాడినే గురువు అనడం ఏందో నాకైతే అర్థం కాదు ఏంది చెప్పు మీరై ఏంది చెప్పు మీరై సరే దాయిగా కోపం చేసిన అక్కడికి దాయిగా ఓయ్ మీరై కోపానికి రారా కోపం చాలా కోపం వీడికి మామూలు కోపం కాదు నన్ను ఎత్తుకోవట్లేదు డాడీ భీమా గారిని పక్కన వేసుకొని పడుకున్నాను లేకపోతే నువ్వు గివిన్ వేసుకుంటాను నన్ను దూరం పెట్టిండు అని చెప్పేసి వీడి కోపం అంతా చూపెడతాను నా మీద ఓ గుర్రు అని ఇట్లా మీదకి వచ్చేసిండు రాత్రి ఓరే మ్యాక్స్ ఏంది ఏం కావాలి ఇంకో వీడైతే మీదనే ఫ్రెండ్స్ ఆడిపోవద్దు మీదనే వీడికైతే ఇక మీ దగ్గర కూర్చో మీరిద్దరు దోస్తులు అమ్మా గుర్రేందిరా గుర్రేంది మిర్రు గుర్రేంది వాడు చిన్నపిల్లగాడు నువ్వు వాడే కదా ఇద్దరు నాతో ఉండేది భీమగాడు మంచిగా ఉంటే వాళ్ళతోనే పంటాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లతో మరి నీకేం గర్ల్ ఫ్రెండ్ ఉంది వానికేం గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకేం గర్ల్ ఫ్రెండ్ ఉంది ముగ్గురం ఒకటే కదా అవునా కదా నీకంటే బుజ్జమ్మ గుండు ఉన్నట్లే నువ్వేం తక్కువ కాదు వానికి ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు రాత్రి ఒకసారి అప్పుడు చూసుకుందాం పోరా ఇప్పుడు పో రాత్రి చూసుకుందాం రాత్రి చూసుకుందాం ఇద్దరం ఎన్ని కిలోమీటర్ పోతావో చూస్తా నేను కూడా మీరాయ్ మీరు రాత్రి చూస్తున్నావా మరి దొబ్బేరా ఇప్పుడు నీతో నాకు సంబంధమే లేదు నీతో నాకేం సంబంధం నువ్వు వచ్చినవా ఇక డాడీ కూర్చొని పెడతాను నువ్వు వచ్చేసినావా ఇవి వచ్చింది రంగుల లేడి ఏమన్నా ఇయ్యకపోతే ఎట్లా బెదిరిస్తుంది తెలుసా ఫ్రెండ్ బౌ ఏం చూస్తాను నీ గురించి చెప్తానా
నువ్వు ఎంతో మంచిదాన్ని అందరికి చెప్పొద్దా? ఎట్లా డోర్ గీకుతావో చెప్పొద్దా? నాకు కదా చెప్పొద్దా? చెప్పొద్దట ఫ్రెండ్స్. నేను అంత మంచిదాన్ని డాడీ, చెప్పొద్దు నా గురించి నువ్వు అంటాను నేను. ఓకేనా? చెప్పండి. వెరీ గుడ్ లేడీ. సోనీ పాప అంటే వెరీ గుడ్ లేడీ. ఓకేనా? కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, ఈమె ఎలాంటిదో. కోరుకుడు ఎందుకో మళ్ళా? అరే ఎత్తుకున్నా కదా, ఇంకేంది? ఎత్తుకున్నాక కూడా నీ ప్రతాపం చూపెడతాను. ఏమైనా కొరుకుతాను, ఎట్లా కొరుకుతాను? ఏమన్నా అంటే కాళ్ళని కొరుకుతుంది, లేకపోతే చేతులను కొరుకుతుంది, అన్నిటి కొరుకుతుంది. ఏంది అల్లరి? మళ్ళా అట్లుంటుంది పిల్లలతో. అని పప్పా రావా, నువ్వు రావా? అది మ్యాక్స్. అరే మ్యాక్స్గా, అరే ఈమె చూడండి. ఇప్పుడు ఈమెను ఎత్తుకుంటే ఏం చెప్తావు చూడండి. ఏంది ఈమె ఎత్తుకునే కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు? అరే కొరికితే ఏం చేయాలి నేను? అరే నువ్వు వద్దు, నాకు బాగా ఓవర్ యాక్షన్ చేస్తాను. నువ్వు వద్దు. అట్ట తగ్గేదే లేదు. దొంగలు ఇద్దరికిద్దరు. ఇక చాలండి. డాడీ రెడీ అయ్యి బయటికి పోవాలి కదా, ఇక చాలు. బా ఇక అందుకు నువ్వు చూడండి. ఇప్పుడు ఇక నాకు సంబంధం లేదు ఇద్దరితో. మీరిద్దరే కొడుకుని ఇప్పుడు వాళ్ళిద్దరే కొడుకుంటారు. అట్లుంటుంది మరి వీళ్ళతో. ఇక లేండి, కొడుకున్న కాడికి చాలండి. పదండి పోదాం. అగో ఇప్పుడు నన్ను కొడుకుతాను. బై టాటా సీ యూ. అది